లోక్సభలో సీట్లు పెరుగుతున్నాయి కానీ దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుద్దేమో అని చెప్పి ఈ భయాన్ని పోగొట్టడానికి మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక మాట చెప్పుకొచ్చారు. ప్రతి రాష్ట్రానికి న్యాయం జరుగుద్ది, దక్షిణాది రాష్ట్రాలు కూడా న్యాయం జరుగుద్ది. ఏదైతే వాళ్ళ రిప్రజెంటేషన్ ఉందో లోక్సభలో అది ఎక్కడా తగ్గదు అని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు. అంతేకాదు ప్రతి రాష్ట్రానికి దాదాపు 50% సీట్లు పెరుగుతాయని కూడా చెప్పుకొచ్చారు. మనం చూస్తే గనక ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం లోక్సభలో 25 సీట్లు ఉన్నాయి. అంటే సీట్ షేర్ ప్రకారం చూస్తే 4.60. కొత్తగా మనం చూస్తే గనక 25 నుంచి 38కి పెరగనున్నాయి. అంటే సీట్ షేర్ అనేది 4.66%. అంటే సీట్ షేర్ పెరిగిందే కానీ తగ్గలేదు కదా అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా కర్ణాటకలో ప్రజెంట్ లోక్సభ కర్ణాటక నుంచి 28 సీట్లు ఉన్నాయి. అంటే సీట్ షేర్ చూస్తే 5.16%. కొత్తగా 28 నుంచి ఈ సీట్లు 42కి పెరగబోతున్నాయి కర్ణాటకలో. అంటే సీట్ షేర్ అనేది 5.15%గా ఉండబోతుంది అనమాట. అదేవిధంగా కేరళలో ప్రజెంట్ కేరళ లోక్సభ నుంచి కేరళకి 20 మంది ఎంపీలు వెళ్తున్నారు. సీట్ షేర్ అనేది ప్రజెంట్ 3.68% ఉంది. అదే కొత్తగా 30 మంది ఎంపీలు వెళ్ళబోతున్నారు. సీట్ షేర్ అనేది 3.68%గా ఉండబోతుంది. దాంతోపాటు తమిళనాడు నుంచి ప్రస్తుతం లోక్సభకి 39 మంది ఎంపీలు వెళ్తున్నారు. సీట్ షేర్ అనేది 7.18%. ఇప్పుడు తమిళనాడు నుంచి 39 కాకుండా 59 వెళ్తారు. అంటే సీట్ షేర్ అనేది 7.24% ఉంటుంది టోటల్ లోక్సభలో తమిళనాడు నుంచి. దాంతోపాటు తెలంగాణ నుంచి ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అంటే సీట్ షేర్ 3.13% అనమాట. అది 26కు చేరబోతోంది. అంటే సీట్ షేర్ 3.19% అనమాట. అంటే సీట్ల పెంపకం వల్ల తెలంగాణ నుంచి 26 మంది ఎంపీలు ఉండబోతున్నారు. అంటే ఈ సీట్ షేర్ అనేది 3.19% ఉండబోతుంది. అంటే దక్షిణాది రాష్ట్రాలకి ఏ విధంగానూ అన్యాయం జరగదని చెప్పి అమిత్ షా గారు చెప్పుకొచ్చారు. ఏవైతే సీట్లు కొత్తగా యాడ్ అవుతున్నాయో అవన్నీ మహిళలకు అనమాట. దాదాపు 270 సీట్లు ఏవైతే యాడ్ అవ్వబోతున్నాయో అవన్నీ మహిళలకు అనమాట. అంటే ప్రపోర్షనల్గా చూస్తే ప్రతి రాష్ట్రానికి 50% పెరుగుతుంది కాబట్టి ఎక్కడ అన్యాయం జరగట్లేదని చెప్పి హోంమంత్రి చెప్పుకొస్తున్నారు. అయితే బిల్లులో ఇలాంటి హామీ ఏమీ లేదని చెప్పి అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాయి.